కనికరము కలిగిన తండ్రి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో సంపూర్ణం చేయడానికి ప్రతి వారు కూడా సంసిద్ధులై ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మొదట చదువుకున్నటువంటి వాక్యము ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను తండ్రి అయినటువంటి దేవదేవులతో మాట్లాడ తెగించి ఉన్నాను. ప్రభువుతో అంటే దేవదేవులతో మాట్లాడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఈ మార్క్స్ వార్తలోకి వెళ్తే 8వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చూస్తున్నాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింప కోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడింపవలెను. ప్రభు నందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని పిల్లారా, యథార్థమంతా దేవుడు మరి మనల్ని కాచి కాపాడి మరొక పరిశుద్ధ దినమును మనకి ఇచ్చి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రాముఖ్యంగా ఈ శ్రమానుభవ కూటాల్లో మనము ఉన్నాము కనుక ప్రతి దినము మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుంటా ఈ దిన అంశమై ప్రతిష్ఠించుకుంటా. ఏ దినానికి ఆ దినం మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. నీ మాట పాట, నీ తీరు, నీ నడవడిక. ఈ శ్రమానుభవ కూటాల్లో గత జీవితాన్ని మళ్ళా తెచ్చుకోకుండా మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో పవిత్రపరచుకోవాలి. అప్పుడు దేవునికి ఇష్టమైన పాత్ర అవుతావు, దేవునికి ఇష్టమైన సాధనం అవుతావు, దేవునికి ఇష్టమైన మార్గం. అందుకే ఈయన పరిచయం చేసుకుంటున్నాడు, ప్రతిష్ఠించుకుంటున్నాడు ప్రభువులో. ఏమని అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించాను. ఎందుకు పనికిరాను నేను? పాపం అబ్రహాం గారు అంటున్నాను, నేను ఎందుకు పనికి బూడిద వంటి వాడు, ధూళి వంటి వాడు. ఒకవేళ మీరు రోడ్డు వెళ్తున్నారనుకో, ధూళి ఇక్కడ పడింది అనుకోండి, బూడిద, ఏం చేస్తాం మనం? అంటే దుర్నేస్తాం. అలాంటి నేను ఒక ఎంత బాగా మాట్లాడుతున్నాను. తండ్రులకు తండ్రి, తల్లులకు తల్లి ఆమె. అలాంటి వాళ్ళే అలా మాట్లాడితే మనం ఎలా మాట్లాడాలండి? అంత పెద్ద అయినా అలా మాట్లాడుతున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. బూడిద వంటి వాడు నేను, ధూళి వంటి వాడు నేను. ఎందుకు నాకు ఈ జీవితం? నన్ను బట్టి ఆ దేశాన్ని కాపాడు. ఏ దేశాన్ని? సొదొమ గొమొర్రా. నన్ను బట్టి ఎక్కడ కాపాడుతాడు? అడుగుతున్నాడు. ఆ దేశంలో ఒక్కడు కూడా మంచోడు లేడు. ఆ సంఘంలో ఎవడను విశ్వాసి కాదు. ఆ సంఘంలో ఎవడను యథార్థమైన వాడు కాదు. ఆచి నీచి అన్ని వడగడితే ఓ 3-4 వచ్చారు. ఓ 3-4 ఎవరండి వాళ్ళు? లోతు గారు, భార్య కూడా బలహీనమైంది కదా. అయ్యో, అక్కడ ఆదాము గారే అమ్మగారే బలహీనలు అయ్యారంటే ఇక్కడ ఇంగురు కూడా దెబ్బతినేసింది. బాగుంది, దెబ్బతినేసింది. అక్కడేమో చక్కని పండును కోసి తెచ్చి చక్కగా నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియమైన వాడా,
తిను. పాపం ఆ దోషం ఆయనకు కూడా వచ్చింది. ఏదో అయిందండి తర్వాత ఈ నలుగురు ఉన్నారు అనుకుంటే ఈ నలుగురు వెళ్ళేసరికి ఎంత తిరగకుండా దేవుడు ఎంత తిరగండి తిన్నగా వెళ్ళిపోండి, చూపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళి తల్లార్చుకోండి. ఈ పట్టణం అగ్ని గంధకాల చేత కాల్చబడుతుంది. ఈ పట్టణానికి ఇంకా జీవం లేదు, సంఘానికి జీవం లేదండి, ఈ వ్యక్తికి జీవం లేదు, ఈ సంఘానికి జీవం లేదు. నశించిపోయేటటువంటి సమయం వచ్చింది, కాలిపోయేటటువంటి సమయం వచ్చింది. పట్టణం సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చడానికి దేవుడు సంసిద్ధుడై సిద్ధంగా ఉన్నాడు. తీర్మానం అయిపోయింది. తీర్మానం అంతే, ముందుకు వెళ్ళిపోవాలి. తీర్మానం దుఃఖిస్తున్నాను, ఆ దేశాన్ని బట్టి ఏడుస్తున్నాను. ప్రభువా, ఎందుకు తండ్రి ఇంత గొప్ప అమ్మాయిని తెచ్చిపెట్టేశావు? ఎంత పెద్ద ప్రమాదం తెచ్చావు నువ్వు? ఎందుకు అంటే చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, భర్తను కోల్పోయిన వారు, సమస్త ప్రజలు ఉన్నారు. అలాంటి పట్టణాన్ని నేను నాశనం చేయుట నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఎంత మాత్రము నాకు ఇష్టం లేదు. అక్కడ వేసుకున్నాం. ఎవడైనా సిలువ మోసేవాడు ఉన్నాడు అక్కడ లేడు. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు ఉన్నాడా? లేడు. అదిగో నేను ఒకే ఒక ఆ లోతును చూస్తున్నాను, తన కుమార్తెలను చూస్తున్నాను, తన కళ్ళులను చూస్తున్నాను. కానీ వారు బలహీనలే, అల్లు కూడా బలహీనలేదంట, వారు బలహీనలే. ఇదిగో భార్యను చూస్తున్నాం, భార్య కూడా బలహీనాలే. నువ్వు చూస్తావు రానున్న కాలంలో ఒక లోతు నిబ్బరము కలిగి ఉన్నాడు, తన కుమార్తెలు నిబ్బరము కలిగి ఉన్నారు. కానీ తన భార్య కూడా బలహీనరాలుగానే కనబడతా ఉంది. అందుకే నేను దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ 40 దినాల సహవాసం, ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నువ్వు ప్రార్థన చేయాలా. నశించిపోతున్న ప్రతి మనిషిని రక్షింపబడటానికి ప్రార్థన చేయాలా. నశించిపోతున్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి సంఘం కొరకు, ప్రతి లోకంలో ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేయడానికి ఈ శ్రేష్టమైనటువంటి వసంత కాలం, చెట్టు ఆకులు రాజే కాలం, వసంత కాలము, చెట్లు ఆకులు రాచి నూతనంగా మళ్ళా చిగురు, మృదువైన చిగురు వచ్చే కాలంలో ఈ పరిస్థితులు మనకి దేవుడు ప్రార్థనా కాలం ఇచ్చాడు, శ్రమానుభవ కాలం ఇచ్చాడు. మరి ఏ రీతిగా ఉన్నాం మనము? 40 దినాల మండల కాలంలో మనం ఉన్నాము కాబట్టి, 40 దినాల వ్రత కాలంలో మనం ఉన్నాము కాబట్టి, 40 దినాల సహవాసపు కాలంలో మనం ఉన్నాము కాబట్టి, నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న కుటుంబముల కొరకు, నశించిపోతున్న మనుషుల కొరకు, నశించిపోతున్నటువంటి ప్రతి వారి కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాడు ఈయన పెద్ద ఆయన, సంఘానికి పెద్ద ఆయన, ఆ పట్టణాలకు పెద్ద ఆయన ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నేను బూడిద వంటి వాడిని, నేను ధూళి వంటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ప్రయోజకుడను కాదు ప్రభువా, నేను నిష్ప్రయోజకుడను, అర్హత లేని దానను, అర్హత లేనివాడు. ఒక మాట చెప్పడానికి నీ సన్నిధిలో తెగించాను, ఒక మాట నా బిడ్డల యొక్క హృదయాల్లో పడేయడానికి నేను తెగిస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి మాటను బట్టి వారు మారు మనసు పొందితే సరి, వారు పశ్చాత్తాపడితే సరి. లేని ఈ శిక్షణ వేది కానీ, ఈ శిక్షణ వేది కానీ దయచేసి నా మాట ఆలకించు. అందుకే ఆ మాట ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇదిగో ధూళి వంటి వాడను, బూడిది వంటి వాడను, మీతో తెగించడానికి
ముందుకు వచ్చాను. అడుగుతున్నాడు. అక్కడ సంఖ్యలుగా ఉన్నాయి. 50 మంది ఉంటే సొదొమ గొర్రెమ గొమొర్రా పట్టణంలో పాపం చేసిన రక్షిస్తావా? దేవుడు అన్నాడు, 50 మంది రక్షిస్తావా? అంత పట్టణం ఉంది, చాలా పెద్ద పట్టణంలో, చాలా జనాంగము, విపరీతమైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ఈ సంఘం చాలా బయట టెంటేస్తున్నాం. ఈ పక్క టెంటేస్తున్నాం, ఈ ఖాళీ కావాలని కోరుకుంటున్నాం, ఈ ఖాళీగా అది కావాలని కోరుకుంటున్నాం, కానీ అది కావాలని కోరుకుంటున్నాం. ఏసేపు స్థానానికి వెళ్ళిపోతాం. ఇవ్వలేని జనాంగానికి దేవుడు అగ్ని గంధకాలు కురిపిస్తానని అబ్రహాముతో దేవుడు అన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా మాట్లాడుతున్నాడు, 50 మందిని వదిలేస్తావా? 45 మంది ఉంటే వదిలేస్తానన్నాడు. చూసారా, నువ్వు 50 మంది అడుగుతున్నావు, 40 మంది ఉన్నారనుకోండి, నేను వదిలేస్తాను, క్షమించేస్తాను. లేదు, 40 మంది లేదు. మళ్ళీ అంటాడు, 30 మంది ఉంటే వదిలేస్తాను. 50 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు. చివరి వచ్చేసరికి ఎన్ని దఫాలు చేశాడంటే సుమారుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 28వ వచనంలో 50 మంది. ఆ 28వ వచనం చివరి భాగంలో 45. ఇంకా 29లో 40 మంది, 40 మంది. మరలా 30వ వచనంలో 30 మంది, 31వ వచనంలో 20 మంది, 32వ వచనంలో వచ్చాడు దేవుడు 10 మంది కూడా లేదు. ఒకవేళ ఫిల్టర్ చేసి మన వాళ్ళకి అయిపోతామో, గట్టి సొంత నిలబడి అయ్యోపోతా రండి మీ అర్థం చేస్తాను ఎలా అన్నాడు, అక్కడ నిలబడి లేవడం పైకి అన్నాడు అనుకోండి, అందరికంటే అర్థం అవుతాను నేను. ఎందుకు భయపడుతుంది? మీకు తెలుగులో ఉంటారు అనుకోండి మీరు, నేను మాత్రం అర్థం అవుతాను బాబు. ఎందుకు వచ్చింది నా తర్వాత ఉంటారు, మరి ముందు ఉంటాడు నాకు ఎదురుగా స్తోత్రం. మా పెద్దలందరూ వెనకాలే వస్తాం, మీరు అందరూ ఉండాలి. 10 మంది లేరు పాపం, 50 మందిని అడిగాడు, 45 మంది అన్నాడు. మరి 30 మందిని చూడు, 40 మంది చూడంటే మళ్ళీ 35 మంది అన్న పర్లేదు అన్నాడు. 35 నుంచి మళ్ళీ 25 అన్నాడు, 25 నుంచి 15 అన్నాడు, 15 నుంచి 10 మంది లేరంట పట్టణంలో. మరి మనం ఎలా ఉన్నాము? బూడిది వంటి వాడిని ప్రభువా ఎంత తగ్గించుకుంటాడైనా, తను తాను తగ్గించుకుని ఎవరైనా సిలువ మాత్రడా? లేదు, దేవుడు చెప్తాడు. ఎప్పుడు మాత్రమే సిలువ అంటే ఏమన్నా 10 మొదలు కథ తెచ్చేసి అర్థంగా కొన్ని ఇల్లుగా దిగొట్టేసి మేమంటున్నాడా? కాదు, నేను తగ్గించుకున్నాను. మాటలు, ప్రవర్తనలు, క్రియలు, నడవడిలో, నీ సహవాసంలో తగ్గించుకో, అంతకన్నా చాలు. ఏం లేదు, వాక్తాడు చివరికి వస్తే 10 వచ్చేటండి. అధ్యాయంలోనే ఉన్నాయి, మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. 32లో వచ్చేసరికి 10 మంది ఉంటే చాలు. 10 మంది అప్పుడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. చివరి వచ్చింది చాలించేసాడు, దేవుడే సాధించేసాడు. వెనక్కి వచ్చేసింది పాపం, వెళ్ళిపోయాడు. ఏం లేదు, ఇంకా దేవుని చిత్తం అయిపోయింది. దేవుని తెల్లా మీరు ఎంతమంది ఉన్నారో తెలిసాయండి. ఇందులో సరిగ్గా ఫలించే మొక్కలకు తెలిసాయండి. ఈ తోటలో, ఈ సంఘంలో విశ్వాసం గల చెట్లేనో, విశ్వాసం లేని ఫలించేటటువంటి చెట్లేనో, ఫలించని చెట్లేనో, పుష్పించే చెట్లేనో, పుష్పించని చెట్లేనో. పుష్పించిన పువ్వు విధిగా మారేది అన్నాడు, కాయగా మారేది అన్నాడు. పుష్పించినటువంటి పువ్వు మంచి పక్వానికి వచ్చినటువంటి పండుగ మారేది అప్పుడు. దేవుడు తెలియదా నేను ఎవరో, నేను ఎలా ఉంటాను, నేను పండుగ పువ్వు ఆయనకు తెలుసు. అందుకే వెళ్ళిపోయాడు దేవుడు. అబ్రహాము వచ్చాడు ఇంటికి వచ్చేసి ప్రార్థన ఫలించలేదని బాధ.
లోతు తీసుకుని తన భార్యను తీసుకుని తన బిడ్డలను తీసుకుని వాళ్ళు నువ్వు ఎట్టగారం చేశారు, హేళన చేశారు. ఎలా దేవుడు తెలిసి ముందే వాళ్ళు రారని ముందు తెలుసు. నువ్వు చూస్తామన్నాడు దేవుడు, చూస్తాడు మనల్ని, మళ్ళీ అందరినీ చూస్తాడు దేవుడు. రాకడ సమయం వాళ్ళు చచ్చిపోతే దేవుడు చూడడానికి మనం అనుకుంటామో, ఆయన దగ్గరికి వెళ్ళిన ఆత్మ అంటూ ఉండదండి, ఆయన దగ్గరికి వెళ్ళిన శరీరం అంటూ ఉండదండి, ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి చిట్టా ఏది ఉండదండి, ఏది ఉండదు. అన్నీ ఉంటాయి. వెళ్ళిపోయాడు యేసు ప్రభు, దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇక ప్రార్థన చేసిన మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న మాట, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించడం అంటే పవిత్రపరచడం. మనసు పెట్టుకోవాలి, నాకు నేను పవిత్రపరచుకోవాలి, నాకు నేను పరిశీలించుకోవాలి. నా బతుకెళ్ళాను, నా జీవితం ఎలా, నా వ్యక్తిగత జీవితం ఎలా, నేను వస్తున్నాను వెళ్తున్నాను దేవుడి సన్నిధి, దేవుళ్ళ జీవించగలుగుతున్నాను. దేవుడు అంటే దేవుడితో సమానం అయిపోమని ఎక్కడ లేదు, ఏదో గద్దాం అండి. అందుకే నేను దూరి వంటి వాడిని, బూడిద వంటి వాడిని. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ వసంతాలు ఈ అన్నీ కూడా మరి 8వ పోపు గ్రొగరీ అనేటువంటి ఆయన 375 సంవత్సరంలో క్రీస్తు శకం 375 ప్రారంభించాడు. ప్రారంభించి మనం మట్లాడుతున్నాడు, మట్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఖాళీ చేసి సంఘంలో భద్రపరిచి బూడిది భద్రపరిచి ఒక బాక్స్లో పెట్టి బలిపేట మీద పెట్టాడు. ఆ పక్కనే ఇంకో సీసాతో ఆ ప్రార్థన ఒలీవ తైలం ఉండేది, పౌడరు తైలం, ఈ రెండింటిని చేసి నుదుటిన సిలువేసి మన మట్లాడు మన మట్టలు పడతాం కదా, ఆ మరుసటి రోజు అంటించేద్దాం. కానీ బూడిది అలా అయిపోయింది అనుకోండి. అలాంటి బూడిదని తీసి పవిత్రపరిచి పూర్వం ఏం చేసుకోవడంటే పోపు, ఆ 8వ పోపు 6వ శతాబ్దం 375 సంవత్సరం క్రీస్తు శకంలో ఇది చేసిన పని ఏంటంటే తీసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి నుదుటిని తిలకం పెట్టాడు. అప్పుడు స్వస్థతలు వచ్చాయట, అప్పుడు స్వస్థతలు వచ్చాయి. నీకున్న బలహీనత పోయే, పిల్లలు లేవారు, పిల్లలు ఉండేవారని పెద్ద చరిత్ర ఉంది దానికోసం. బలహీనలు బలపడేవారని, అల్ప విశ్వాసిగా మారేవాడని, అన్యుడు ధన్యుడు అయ్యేవాడని, పామరుడు పరిశుద్ధుడు అయ్యాడని అన్ని రాయబడి ఉన్నాయి. ఆ పౌడర్ తీసుకొని నూనె తీసి కలిపి ఆ సిలువ వేస్తుంటే పిల్లలు పుట్టడం, వ్యాధులు పోవడం, ఇవన్నీ అంత పవిత్రంగా ఉండేది. అప్పుడు రాను రాను మన పవిత్రంగా అంతా సుగమలా అయిపోయింది కదా, సముద్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం యథార్థంగా దేవుని సన్నిధానంలో ఉండాలి. ఎందుకు అలాగే అయిపోయింది? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఎలాగ ఎందుకు అయిపోయింది చూడండి, 12వ వచనం తీయాలి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం ఇస్తున్నాయి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి, మన దోషాలు మనకే కనబడుతున్నాయండి. ఏం లేదు, ఇక మన పాపాలు మనకే కనబడుతున్నాయి. ఎన్ని పాపం? వినడం ద్వారా పాపం, చూచడం ద్వారా పాపం, మాట్లాడడం ద్వారా పాపం, నడుచుడం ద్వారా పాపం. మా పాపాలు మాకే మాట్లాడుతున్నాయి. మా పెదవులు మాకు సాక్ష్యం అన్నాడు రాత్రి ప్రసంగంలో. పాపం యేసు ప్రభు పట్టణానికి వచ్చాడు. ఉదాహరణకి ఓ మాట ఇచ్చినాను, మీరు ఇంటికి వెళ్ళారు, తలుపు తీసేది ఎప్పటినే గడపడ ఓ పాము కనపడింది ఇంకో ఏం చేస్తారు మీరు? లక్ష్మి తలుపు తీసేది, తీసిన వెంటనే ముందే పాములని ఇలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఏమాత్రం పారిపోతారు, మీరు భయపడిపోతారు. మొత్తం భయపడిపోయి కందరబాబు అయిపోతాం. ఏమవుతుంది ఇంకా అప్పులంతా అది రకంగా అయిపోయి గొంతులేశారు కానీ సతీష్ గారు, ఓకేనా? అయితే అలా అయింది.
యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి దగ్గరలో వచ్చి ఇలా చూసేసరికి అన్ని పాపాలే కనపడుతున్నాయి. తాసుకోలాగా వ్యాపారమే కనపడుతుంది. గోవుల వ్యాపారం, గొర్రెల వ్యాపారం, పందుల వ్యాపారం, ఇవన్నీ కదా. మనం కూడా అంతే కదా. ఇంటికి వెళ్ళామనుకో జరగకూడదు ఏది మీకు తెలియని విషయం అక్కడ జరిగిందనుకో ఇంట్లో వెంటనే ఏం చేద్దాం, తప్పిపోయిందమ్మా. అయ్యో అబ్బాయి ఏంటి ఎలా చేసి ఎలా జరిగింది, అయినా ఇంకెక్కడుందే కన్నం పోరాడడానికి అన్నీ మూసారు కదా. సాతాను గడి ఎలా పెడితే అలా వచ్చాడు. అది తారు లేవు, సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ లేవండి, ఏదైనా రోడ్డే సాతానికి. కాబట్టి నీ దోషములు దేవుడి మీద తిరుగుబాటు చేశాయి, నీ పాపములు దేవుడి మీద తిరుగుబాటు చేశాయి, నీ క్రియలు దేవుడి మీద తిరుగుబాటు చేశాయి. అలాంటి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆ మాటలు పదాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు పట్టణం దగ్గరికి వచ్చి ఇలా చూసేసరికి తాస్వాం వల్లే కనపడుతున్నారు. వాళ్ళు ఆర్థిక ప్రసంగం మా పెదవులే మాకు సాక్ష్యం అంటున్నారు, మా వినుకుడే మాకు సాక్ష్యం. ఒక్కడు సరైన లేడని చెప్తున్నాడు. చూడండి, అందుకనే దేవుని వాక్యంలో నేను ఆ మాట అంటాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. పూజారి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాత్మను వాయువును ఉదగా నరుడు. అది పాపం మనసులో ఉన్న జీవాత్మే, శరీరం అంతా బూడిద. కాబట్టి బూడిద వంటి వాడు, మట్టి వంటి వాడు, ధూళి వంటి వాడు, పనికిరాని వాడిని ఈ 40 దినాల సంవత్సరంలో నిన్ను పరీక్షించుకోవాలి. మొట్టమొదట మనలను నీకు నువ్వు దేవుని దగ్గర ప్రతిష్ఠించుకోవాలి. అందుకనే ఆయన అలా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా అబ్రహాం వలె మనం దేవుని నామాన్ని స్తుతించాలి. నెహెమ్యా కూడా అలా చేస్తాడు. 9వ వచనంలో నెహెమ్యా చక్కని మాట తెలియజేస్తాడు. చూడండి ఒకసారి 9. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్టను కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నారు. ఆ బూడిద అర్థం ఏంటంటే, నేను మట్టి వాడిని, నా దగ్గర ఏం లేదు, అంతే కదా. చచ్చిపోతే సమాధిలో పెట్టామంటే ఏముందండి చిన్నోడు చచ్చిపోయినా సమాధిలో పెట్టాం, పెద్దోడు చచ్చిపోయినా సమాధిలో పెట్టామని మట్టిలో చచ్చిపోవడం అంతే. మట్టి కానీ ఆత్మ ఉండాలి. జీవాత్మ, దేవుడు పెట్టిన ఆత్మ బాగుండాలి. అందరూ చచ్చిపోయే వాళ్ళు ఎలా ఉంటారో, కానీ ఈ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను పవిత్రపరచడానికి ఈ శ్రమానుభవ పుట్టాలు అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకే యోగా కూడా చక్కని మాట తెలియజేస్తాడు. చక్కని మాట ఏమని తెలియజేశాడు? యోగుకు చెప్పినటువంటి మాట చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 9వ వచనంలో, జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకమునకు చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఎన్నో శ్రమ వచ్చేసే పాపం, ఎంత తక్కువ అండి. బాధ వచ్చిందనుకో మర్చిపోలేము, కష్టం వస్తే మర్చిపోలేము. ఈ నా శరీరం అంత చిరుకుపోయింది. ఉమెన్స్ డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఉమెన్స్ డే కదా. ఓ తల్లికి తండ్రికి 4 పిల్లలు ఉన్నారట. జ్ఞాపకం ఉంటే 4 పిల్లలకి ఓ పిల్లకి ఆపదాన్ని పేరు పెట్టాడు. ఏమంటాడు? ఆపద. రెండవ అమ్మాయికి ఏం చేశాడంట? విపత్తు అని పెట్టాడు. ఆపద, విపత్తు. ఇక 3వ అమ్మాయికి ప్రశ్న అని పేరు పెట్టాడు. ఆపద, విపత్తు, ప్రశ్న. 4 సంవత్సరాల తర్వాత అలా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు గ్రూప్ టీచర్, 3కి 3 పేర్లు టీచర్ పెట్టేసిన తర్వాత ఈ 4వ కాలకు వచ్చిందంట. మొక్కరోడు అని వస్తున్నాడంటే ఈయన పుట్టాడంట.
పుట్టిన వెంటనే అదృష్టం అని పేరు పెట్టింది. ఆమె విపత్తు, ప్రశ్న. ఇంకా అక్కడి నుంచి అమ్మాయిలని యాక్టివ్ పడిచేది, చేస్తలేదు. పిల్లలు ఆడపిల్లలు ఉండేసేది. కొడుకుని అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, అయితే కలెక్టర్ లేకపోతే నేవీ, ఏమీ లేని అక్కడికి వెళ్తాం కదా, లేదా ఇక్కడ కదా, ఏమి లేకపోతే అక్కడికి, లేకపోతే ఇక్కడికి, ఇలా అనుకుంటాడు. అనుకుని మొత్తం మీద ఉద్యోగం ఉంటే చాలా బాగుంటుంది. చదువుకున్నా కానీ ఒకసారి ఉద్యోగం రాదు, ఇంకా అడ్డీ ఏంటి పాటలు గారు వెళ్ళిపోదాం, ఏమీ లేదు కదా అనుకుంటాడు. లేకపోతే మిలిటరీకి వెళ్ళిపోదాం. మిలిటరీ ఉండేవాళ్ళు, ఈ మిలిటరీలో ఉండేవాళ్ళు ఎవట అడ్డు కాదు ఇటు కాదు మిలిటరీకి వెళ్తాడు సర్వసాధారణంగా. అలా అనుకుని అవన్నీ ఆలోచిస్తాం. కానీ కుర్రాడు పెద్దోడు అయ్యాడు, వీళ్ళందరూ పెళ్లి చేశారు, వీళ్ళందరూ వదిలిపెట్టాడు. కానీ లెక్క చేయలేదు, ఏనాడు ప్రేమించలేదు, ఏనాడు దగ్గర చేర్చు. చివరికి వచ్చేసరికి అదృష్టం, కుర్రాడు పేరు అదృష్టం. ఇప్పుడే అదృష్టం బాగా చదువురా, నువ్వు అదృష్టవంతుడై నన్ను కూడా అదృష్టవంతుడు చేయాలి. వాళ్ళ అమ్మ అంటుంది, ఇలా అన్నాను. సరే నన్నే మొత్తం అంతా అమ్మేసి మొత్తం మీద అమెరికా పంపించి, మరి అదృష్టం కదా, అది కలిసి వచ్చింది. పోయాడు, తల్లి వదిలేసి తండ్రి వదిలేసి చూద్దామని వచ్చింది. కష్టం చూద్దామని ఆపొచ్చి, అమ్మ ఎలా ఉన్నారమ్మా, అమ్మ డాడీ ఎలా ఉన్నారు, ఆపద ఏం చెప్పమ్మా, ప్రస్తుతం ఆపదలో నాకేమున్నదంతా అనిపిస్తాను. ఏనాడు నేను చూడలేదు, నన్ను చూడటానికి వచ్చి స్త్రీ యొక్క గుణం. అందుకనే మంచి స్త్రీగా మనం బ్రతకాలి. తల్లిని ప్రేమించి మీరు భయపడతారు. నేను ఉన్నాను కదా, మీకు ఆపద వస్తే నేను ఉన్నాను. నీ కడుపును పుట్టినటువంటి నేను కుమార్తెను నిన్ను ప్రేమించడానికే, నీ ఆపదలో నేను చూడడానికే. ఇల్లంతా పడిపోతుంట. రెండో కుమార్తె వచ్చింది, విపత్తు వచ్చింది, ఇల్లంతా పడిపోతుంటాయి. ఈ అమ్మాయి వచ్చి డాడీ ఏంటి ఇలా వెళ్ళింది అని. అమెరికాలో జమీందారులో ఉన్నాడు కొడుకు, అందరూ అలా ఉన్నారు, మళ్ళీ ప్రేమించేవాళ్ళు ఉంటారు. కానీ ఆడబిడ్డని మనం అనుకుంటాం ఒకసారి, ఆడబిడ్డలే ఉన్నతమైన స్థాయిలో తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను పెట్టి మరొక కుమారుడికి జన్మనిచ్చే తల్లిగా ఉంటారు ఆడబిడ్డలు. విపత్తు వచ్చింది, విపత్తు వచ్చి నాన్న నా ఇంటికి వచ్చి ఇక్కడ ఉండడానికి వీలేదు, ఇక్కడ ఉండడానికి ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న. నా కూతురు వచ్చింది, మొదటి కూతురు ఆపద వచ్చింది, నన్ను ఆదుకుంది. రెండో కుమార్తె వచ్చింది, ఆమె వచ్చి ఏం చేసింది, ఆమె వచ్చి కూతురు పేరు విపత్తు. విపత్తు వచ్చి నాకు విపత్తుల్లో నుంచి నన్ను రక్షించింది. తాను నేను ఏం చేయాలి, ప్రశ్న ప్రశ్న. ఇలా ప్రశ్నలు వేసుకుంటే మూడామె ప్రశ్న వచ్చింది. తల్లిదండ్రులను ఆదుకునేవాడిని ఆడబిడ్డలు. అందరూ మా పిల్లలు చెడ్డోళ్ళు ఉంటారు అంటలేదు నేను. కానీ తల్లిదండ్రులు యోచించేది ఏంటంటే, నా కొడుకు బాగుంటే బాగుండు, నా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉంటే బాగుండు. ఆడబిడ్డలను తప్పు చేసి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం మనం. అందులో నేను కూడా మనం ఎవరు కాదు. కాబట్టి ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఆడపిల్ల ఎంతో ఉన్నతమైన వారు, తల్లి ఎంతో ఉన్నతమైన వారు, తల్లి ఎంతో శ్రేష్టమైన వారు. వారు లేకపోతే కుటుంబానికి వెలుగేది, వారు లేకపోతే కుటుంబానికి ఆదర్శవంతమైన బ్రతికేది. అందుకు బట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఆ ప్రశ్న వేసుకుని కొడుకు వచ్చాడంట, వచ్చి చూసాడంట, ఇల్లు లేదంట, ఇల్లు లేదు. ఒక్కొక్క ఆపద దగ్గరికి వెళ్ళాడు, విపత్తు దగ్గరికి వెళ్ళాడు, కలుపుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేకపోయేసరికి వచ్చాడు, వెళ్ళాడు, ఆపద దగ్గరికి వెళ్ళాడు, విపత్తు దగ్గరికి వచ్చాడు, ప్రశ్న దగ్గరికి వచ్చాడు. చివరికి వచ్చేసరికి
వీళ్ళిద్దరూ ఉన్నారు. నాన్న క్షమించి అయింది అయిపోయింది కాబట్టి నన్ను క్షమించి మీ హృదయంలో నన్ను పెట్టుకోక మీద మిమ్మల్ని విడిచిపెట్టినాను వెళ్ళను ఒకసారి ఒప్పుకోలేటాను. అలా కాదు, తెలుసు తండ్రి ఒప్పుకోడని, తల్లి ఒప్పుకోదని. ఎందుకంటే కుమారుడు చేసినటువంటి ఆ క్రియలను బట్టి, మాటలను బట్టి, చేష్టలను బట్టి ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఆ కోడలు, ఆ కొడుకు కళ్ళ మీద పడి కన్నీరు కాచి ఇంటికి చేరినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆడపిల్లలు ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు. ఎవరిని తప్పు చేసి మనం మాట్లాడకూడదు, ఎవరిని హింసించడానికి ప్రయత్నం చేయకూడదు. మనం అందరం కూడా దేవుని పిల్లలము కనుక అని అక్కడ యోగ 34:15 అంటే మాట చూడండి. 34:15 శరీరులందరూ ఏకముగా నశింతురు, నరులు మరలా దూలైపోదురు. కాబట్టి మనల్ని మనం దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. ఇక రెండోది మనము ఉపవాసంలో ప్రతిష్ఠించుకోవాలి. చెప్పండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అతను చెప్పేసుకుంటాం. ఈ వాక్యం చెప్పండి, అది ఎక్కడుంది? ఏముంది? ఇప్పుడైనా ఉపవాసమును ప్రతిష్ఠించుడి. ఒకటి, మీకు మీరు ప్రతిష్ఠించుకోవాలి. నీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయి, నీ కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంది, నీ బిడ్డల పరిస్థితి ఏ రీతిగా ఉంది, నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది. ఒక్కసారి ఈ శ్రమానుభవం కూటాల్లో మనం ప్రతిష్ఠించుకొని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. రెండోది ఉపవాస దినంలో ఈ ఉపవాస దినంలో వచ్చి అనగా దేవుని సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు, నీ ఇంటిలో ఏకాంతంగా నువ్వు కూడుకున్నప్పుడు, నీ భార్యతో కలిసి, నీ బిడ్డలతో కలిసి, నీ కుటుంబంతో కలిసి, నీ అన్నదమ్ములతో కలిసి, అత్తలతో కలిసి ప్రార్థించి ఈ ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రభు నామాన్ని స్తుతిస్తానమ్మా అని నువ్వు ఆదర్శంగా నిలబడేవారుగా ప్రతిష్ఠించుకోవాలి. ఒకటి, మనము ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. అందరూ ప్రతిరోజు మాస్టర్ ఉపవాసం ఉంటాను, నేను శుక్రవారం ఉంటానండి. ఎందుకంటే రోజు వాక్యం చెప్పాలి, లేకపోతే ఈయన కూడా కూర్చోరు కదా. ఏది చెప్పినా మంచిదే చెప్పాలి అని ప్రయాసపడతాను తప్ప, వాక్యంతో పోరాడతాను తప్ప, ప్రాంతంతో పోరాడతాను తప్ప, నేను ఉపవాసానికి ఆ ఒక్కరోజు నిన్న శుక్రవారం ఉన్నాను. శుక్రవారం ఉంటానన్నమాట. ప్రతి వారం నేను కాబట్టి మనం కష్టాలు తెచ్చుకుని, శ్రమలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్తే 20,000 వేసాడు కదా. అలా అయిపోతుంది. ఉపవాసం అనుకుంటున్నాం, ఓ సెలబ్రిటీ 20 వేసాడే. కాబట్టి ఆ శుక్రవారం ఒకరోజు ప్రతిష్ఠించుకోండి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. ఇక్కడ చెప్తున్నమాట యోగేల గ్రంథం 2:12 అక్కడికి అదంతా మీ ఇంటికి వచ్చాం. అందులో ఉండదు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుంటే వాక్యంలో ఉన్నది. ఆ రీతిగానే మీరు కూడా ఉండాలి. కనుక ఈనంటడు మాట చూడండి, ఎజ్రా గ్రంథము 9:6 మాట. రెండవది, ప్రార్థన యుద్ధాన్ని ప్రతిష్ఠించాలి. మూడవది చూడండి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషాలు మా తలలకు పైగా ఉన్నాయి. ఎవరు దోషం, ఎవరు పాపం చేయకుండా మాట ద్వారా, చేష్ట ద్వారా ఏదో చేయకుండా ఉన్నాం. మన తల మీద ఉన్నాయండి మన పాపాలు అని చెప్తున్నాడు. తల మీద ఉన్నాయి పాపాలు. వీటిని బట్టి మొదట మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. మూడవది, ప్రార్థన యుద్ధాన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించుకొని దేవునితో పోరాడాలి. అందుకే దేవునితో పోరాటం ఏంటి? నీకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలను తీసివేసుకొని,
ఈ 40 దినాల సహవాసంలో, ఈ శ్రమానుభవం కూటాలు, ఈ మండల కాలంలో మనల్ని మనం పవిత్రపరచుకొని మన జీవితాల్లో ఉన్నటువంటి వ్యక్తాన్ని కూడా మనం తీసివేసుకునే వారిగా ఉండాలనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తాం. అందుకే ఈయన అంటున్నాడు, కిన్నుడనే ఉన్నాను. మొహం ఎట్లా పోతాడంట? ఎవరండి? ఎవరు? నా వాక్యం భక్తులు ప్రభుత్వాడు, నీ వైపు ఎట్లా పోతున్నాను, నేను మొహం ఎట్లా పోతున్నాను, ఇస్రాయిల్ చేసిన పాపాలను బట్టి నేను పవిత్రంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి నేను తలకు మా పాపములు మా నెత్తి మీద అల్లాడుతున్నాయి, మా పాపములు మా నెత్తి మీద ఉన్నాయి అని అంటాడు. తర్వాత యోగు గారు అంటాడు, నేను చిత్తగించము. 44లో అంటాడు, నేను చిత్తగించము, నేను నీచుడను. అన్ని కష్టాలున్నా, అన్ని శ్రమలున్నా, అన్ని బాధలున్నా, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి? చిత్తగించము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను ప్రభువా? నేను తిట్టినా? చూసారండి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. అదే నీకు శ్రమ వస్తే, అదే నీకు కష్టం వస్తే, అదే నీకు సుఖం వస్తే, అదే నీకు వేదన వస్తే ఏమన్నా దేవుడిని విమర్శిస్తాం, దేవుడి మీద తిరుగుబాటు చేస్తాం, దేవుడి మీద ఎంతగానో మనం విమర్శించేటటువంటి స్థితి మనకు కనబడుతుంది. కానీ యోబు అయితే అలా అనలేదు. ఆయనకి గాయాలు ఉన్నప్పటికీ, ఆయనకి కష్టాలు ఉన్నప్పటికీ, ఆయన శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడిని కొనియాడాడు, దేవుడిని ప్రార్థించాడు, నోటి మీద వేసుకున్నాడు మాట్లాడకుండా. అబ్రహాము ధూళి వంటి మాట అన్నాడు. దావీదు ఏమంటాడు చూడండి ఒకసారి. దావీదు కూడా కీర్తన 31:42 ఆయన ఏమంటాడు? 31:42లో ఏమీ లేని కొండ ఈ శరీరం. చూడండి, నేను ఓటి కొండ వంటి వాడను. అదనమాట. ఓటి కొండ అంటే ఏంటండి? ఏమీ లేదు, నీళ్ళు లేవు. 31:12 ఓటి కొండ వంటి వాడను. నా నోటి మాట రావట్లేదు, నా నోటి పలుకు లేదు, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి నాకు శక్తి లేదు. ఎంత మాత్రము కాదా, పాపం చేత నేను నలిగిపోయాను, శాపం చేత నేను నలిగిపోయాను, శత్రువుల చేత నేను నలిగిపోయాను. నేను బుద్ధి కొండ వంటి వాడను. బుద్ధి కొండ వంటి వాడు. ఓటి కుండనయ్యాను ప్రభువా. సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. నేనొట్టి కుండనయ్యాను ప్రభువా, ఓటి కుండనయ్యాను ప్రభువా, నేనొట్టి కుండనయ్యాను ప్రభువా, ఓటి కుండనయ్యాను ప్రభువా, నేనొట్టి కుండనయ్యాను ప్రభువా. అందముందని, ఆనందముందని, అందముందని, ఆనందముందని, పాపమే చేసి చిరికి బ్రతుకుతున్నాను. ఓటి కుండనయ్యాను ప్రభువా, నేనొట్టి కుండనయ్యాను తండ్రి. ఓటి కుండనయ్యాను ప్రభువా. అందముందని, ఆనందముందని, అందముందని, ఆనందముందని, పాపమే చేసి చిరికి బతుకుతున్నాను. మీలో పాపమైనటువంటి మొదటి రాయేది ఇలా బతుకుతున్నాను. మీలో పాపం లేనట్టు మొదటి రాయండి, దాని మీద, ఆమె మీద రాయండి. ప్రపంచం అంతటికీ కూడా ఆదర్శవంతమైనటువంటి మాట. మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయండి. మొదటి రాయి. ఆమె దుఃఖిస్తుంది, ఆమె విలపిస్తుంది. అందం ఉందని, ఆనందం ఉందని, సంతోషం ఉందని, సమాధానం ఉందని, తన అందాన్ని బట్టి తను అతిశయించి, తనకున్నటువంటి ఆ వస్త్రాలను బట్టి అతిశయించి పాపం చేసింది. చేసిన తర్వాత చితికి బ్రతుకుతున్నటువంటి స్త్రీ
ఆ పాపాత్మురాలైన స్త్రీ నిజమే దేవుడిని అంగీకరించిన తర్వాత అందుకే ఆయన అంటాడు, ఓటికొండను నేను ప్రభువా, ఓటికొండను. ఇక ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నన్ను తండ్రి జనుల మధ్య నివసిస్తున్నాను కాబట్టి నేను అపవిత్రుడను, ఈ జనుల మధ్య నడుస్తున్నాను కాబట్టి అపవిత్రుడను, ఈ జనులతో సహవాసం చేస్తున్నాను కాబట్టి అపవిత్రుడను, ఈ జనుల మధ్య ఉంటున్నాను కాబట్టి నేను అపవిత్రుడను. అయ్యో నేను అపవిత్రుడను. మీకు తెలిసే ఉంటుంది ఎక్కడ 6:5 కదా, నిజమా? ఎంత బాధపడతాడు. కాబట్టి నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన హృదయం గలవాడను, అపవిత్రమైన చెవులు గలవాడను, అపవిత్రమైన నోరు గలవాడను, అపవిత్రమైన కన్ను గలవాడను, అపవిత్రమైన పాదములు గలవాడను, అపవిత్రమైన చేతులు గలవాడను, అపవిత్రమైన శరీరంతో నేనున్నాను. అపవిత్రమైన శరీరం. అయ్యో నీ పరిశుద్ధాత్మ చేత నా పెదవులను కాల్చుకోవా, ఓటికొండను నేను, ఓటికొండను. కాబట్టి ఈ శ్రమానుభవ కూటాల్లో దేవుని అంగీకరించి నీ జీవితాన్ని దేవుని పాదాలు పెట్టాలి. ప్రభువా నన్ను కనికరించు తండ్రి అని నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. చివరికి పేతురు దగ్గరకు వచ్చేద్దాం. లోకా స్వార్థ ఇంకా చాలా మంది ఉన్నారు కానీ పేతురు దగ్గరకు వచ్చేద్దాం. లోకా స్వార్థ 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. అందరూ కూడా ఇలాగే ఎవరు వాళ్ళే దేవుడికి అప్పగించేసుకున్నారు. ఆయన ఏం చేశాడు? అబ్రహాము ధూళి వంటి వాడు నేను. ఈయనేమన్నాడు పేతురు గారు? నేను పాపాత్ముడను. నావేమంటాడు? ఓటికొండ వంటి వాడను, చిత్తగించుము, నేను నీచుడను అంటున్నాడు యోబు గారు. ఒక్కొక్క మాట ఇస్తారట, ఒక్కొక్క మాట వేసి వారు తప్పునప్పుకుంటున్నారు, వారు పాపాన్ని ఒప్పుకుంటున్నారు. క్షమాభిక్ష పెట్టమని దేవుని అడుగుతా ఉన్నారు. క్షమాభిక్ష పెట్టు తండ్రి, నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడు, నేను ఓటికొండను, నేనైతే నీచుడను, నేనైతే అపవిత్రుడను, నేను పాపాత్ముడను, నేను పాపాత్ముడు. ఎందుకు అనడం అన్న? వచ్చాడైనా నడుము తుమాలు కట్టుకున్నాడు. ఏమండి ఒక పట్టుకొచ్చాడు, తుమాలు కట్టుకున్నాడు. ప్లేట్లో వెళ్ళేసి కాళ్ళు కడుగుతుంటే కాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఈయన అంటున్నాడు. ఏమంటాడు? నేను పాపాత్ముడు. ఎప్పుడన్నా అనుకున్నామన్నమాట. అనుకో, పాపాత్మురాలను అనుకుంటే నాకు సిగ్గు, పాపాత్ముడని అనుకుంటే నాకు ఎక్కువ. దేవుని దగ్గర అనేది ఎప్పుడు కూడా హెచ్చించుకోకు. అందుకే ఆ వాక్యంలో మార్క్స్వార్త అందులో రాశాడు కదా, నా సిలువను ఎత్తుకొని మోయేవాడు నన్ను వెంబడించేవాడే ధన్యుడు. ఎవడు లేడు. వచ్చేసింది అగ్ని, గురిసేసింది. వీళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళారు. వెనక్కి తిరిగి చూసిన భార్య కూడా చచ్చిపోయింది. ఇక కుదిలింది. 10 కంటే తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా? ఆయన ఎంతమంది అన్నాడు? 55 మందిని అడిగాడు. ఈయన అడిగింది, అబ్రహాం గారు అడిగింది, 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అందరినీ అన్న. 50 దాకా ఎందుకు అబ్రహాము? 45 వేసుకో. అబ్బా దేవుడు అంటున్నాడు 45 వేసుకో, 50 దాకా ఎందుకు? సరే 45 వెళ్ళాడు. 45 వెళ్తే అక్కడ 45 లేదు, 30 మంది చూడలేదు, 20 మంది లేదు. అలా తగ్గించుకుంటూ వచ్చాడు. 10 మంది ఉంటే 10 మంది ఉంటే పట్టణం అందరికి కట్టించారు, ఈ సంఘాలు అందరికి కట్టించారు. కానీ చివరికి వచ్చేసరికి ఎంతమంది మిగిలారు? లోతు కూతుళ్ళు ఇద్దరు, భార్య కూడా 4 ఉన్నారు. కాబట్టి ప్రణాళిక అంతా దేవుడికి తెలుసు. ఎంతమంది ఉంటారో తెలుసు, ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎంతమంది చేస్తారో తెలుసు, ఎంతమంది అగ్నికి ఆహుతి అయిపోతారో తెలుసు. ముందే ఎరిగిన వాడు ఈ పెద్ద ఆయన తెలియజేశాడు. అయినా మాట తీయలేక
మాట తీయలేం కదా, పెద్దలు మాట తీసామా తీయం, ఇలా చేయాలంటే అలా చెప్పాను. ఇది నిజమైనటువంటి గుణం, నిజమైనటువంటి లక్షణం. అలా చేయగలమనుకో, అలా చేయాలి. పెద్దల మాటలు తెలుస్తుంది. అందుకే దేవుని మాట తెలుసుకొని తెలిసి అసలు విషయం తెలుసు. ఎందుకు మాట చెప్పచ్చు కదా, ఎందుకు అబ్బాయి ముగ్గురు కూడా ఉండరు, నాకు తెలిసిందల్లా ఎవరెవరంటే లోతు కూతురు ఇద్దరే బతుకుతారు, ఎవరు బతకని చెప్పేచ్చు కదా ఆయన, తెలుసులైనా. కానీ అబ్రహాము బాధపెట్టలేదు. ప్రత్యక్షంగా చూడాలి. ఏ పాపాన్నైనా మనం ప్రత్యక్షంగా చూసినప్పుడు నమ్మినప్పుడు ఆయనే ఒప్పుకుంటాడని అబ్రహాంకే వదిలేశాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎట్టగాలకు ముగ్గురు భార్య కూడా వెనక్కి వెళ్ళింది, ఒప్పుస్తాను. నిజమే, మన పాపాలను ఎంతమంది ఆరాధనకు వచ్చినా కొందరు మాత్రమే దేవుడికి తెలుసు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆ కొందరిలో నేనున్నానా? ఆ కొందరిలో మనం ఉన్నామా? ఒకసారి మనం పరిచయం చేసుకుని ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క కృపకు మనం యోగ్యులమై అక్కడ రాయబడిన మాట చూడండి. 1 కొరింథీ పత్రికలో ఏ బాధ్యత మనకు రావాలి అంటే ఈ బాధ్యత రావాలి. అందరూ స్త్రీలు పురుషులు కూడా ఇలా ఉంటారు. 15:9 నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలులందరిలో యోగ్యుడనుటకు నేను అర్హుడను. మనం యోగ్యులు కాదు. యోగ్యత సంపాదించాలి 40 దినాల్లో, ప్రార్థించుటలో, వాక్యం చదువులో, దేవునికి స్తుతి చెల్లించుటలో. నేను యోగ్యుడను కాదు. ఎన్నో పత్రికలు రాశాడు, దేవునికి అంగీకారమైనటువంటి పాత్రగా ఉన్నాడు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఏమనంటే నేను ధూళిని వంటి వాడను, బూడిద వంటి వాడను, నేను అపవిత్రమైన వాడను, నేను నీచుడను, ఓటుకున్న వంటి వాడను, నేను ఎంత మాత్రం కూడా పాపాత్ముడనే తప్ప యోగ్యుడను కాదని పౌలు అంటున్నాడు. మనం కూడా మనల్ని మనం పరిచయం చేసుకుని, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కనికరించు, నీ ఆశీర్వాదం చొప్పున నన్ను కనికరించు అని నిత్యము కూడా. ప్రాముఖ్యంగా ఎలా ఉండాలంటే ఈ స్త్రీలు ఉన్నారు కదా, ఒకటి అమ్మాయి పేరు ఏం పేరు? ఆపద, విపత్తు, ప్రశ్న, అదృష్టుడు. కాబట్టి 4 మాటలు మీకు చెప్పాను. ఇయే 4 మాటలు అనుకుంటారు మీరు. మళ్ళీ నేను చెప్పిన 4 మాటలు ఏంటో చెప్పండి ఒకసారి. ఒకటి, మీకు మనము ప్రతిష్ఠించుకోవాలి. ఈ శ్రమాన్ని ఒప్పుకుంటారు జ్ఞాపకం, మనకు మనం ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, మనం ఉపవాస దినాన్ని ప్రకటించుకోవాలి. ఎవరికోండి నువ్వు రోజు నేనుంటాను అనుకోకూడదు సుమా. ఏంటి ఎవరు మా అమ్మాయి ఉంటుందిలే, నిత్యం ఉంటుందిలే అనుకోవచ్చు. కానీ అలా అనుకోకండి. ఎవరిని వాళ్ళకి ఉపవాసం ఉండాలి. 2, ప్రార్థనా యుద్ధం దేవునితో. నీకు అడ్డుగా ఏది ఉందో దాన్ని తీసేసుకోవాలి. అప్పు అయితే అప్పు, ఉద్యోగం అయితే ఉద్యోగం లేదండి, సమస్య అయితే సమస్య, పిల్లలైతే పిల్లలు, వారి ఆశీర్వాదం. అది 3. 1, 2, 3. అప్పుడు దేవుడు జయాన్ని ప్రతిష్ఠిస్తాడు, జయాన్ని ఇస్తాడు. నువ్వు అనుకున్న దాన్ని సాధించగలంతో ఆ 40 రోజుల తదనంతరము నీకు నువ్వే సాక్ష్యాన్ని చెప్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని ఆదరణ, అన్యోన్య సహవాసము రాత్రికాల సమయంలో
ఈ శ్రమానుభవ కూటాల్లో పాలుపంపులు పొందుతున్న వారికి, ఈ పునరుద్ధాన దినమున కూడి వచ్చిన మీ అందరికును, ఆయా దేశములలో పట్టణాల్లో ఉన్న సంఘ సంబంధితులకును, సంఘములో బలహీనం ఉన్న బిడ్డలందరికీ దేవుడు సదా తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమి సా, ఆశతో